మందర దుర్బోధ చేయటం, కైక కోపగృహానికి ప్రవేశించడం వరకు చెప్పుకున్నాము. కొంతసేపు గడిచింది. దశరథుడు కైకకు ఈ వార్త చెప్పడానికి, ఈ శుభవార్త చెప్పడానికి కైక గృహానికి వస్తాడు. తోడిగా కైక కనిపించదు, ఎదురు రాదు. దాసీలను అడుగుతాడు, ఏది కైక ఏది అని చెప్పంటే అమ్మగారు కోపగృహంలో ఉన్నారు అంటాడు. ఆయనకు అర్థం కాదు, ఎందుకు కైక కోపం వచ్చింది తెలియదు. సరే, కోపగృహానికి వెళ్ళి కారణం అడిగి ఆ కోపాన్ని పోగొడతాం అనుకొని ఆ కోపగృహానికి వెళ్తాడు. అక్కడ కైక మాసిన చీర కట్టుకొని నేల మీద పడుకొని ఉంటుంది. దశరథుడు వెళ్ళి కైకతో అంటాడు, కైక నువ్వెందుకని చెప్పి ఈ కోపగృహంలో ఉన్నావు, ఎందుకు కలిగావు, నీ కారణం ఏందో చెప్పు, నీ కోపం ఎందుకు వచ్చిందో చెప్పు. నేను నీకు కోపకారణం ఏదైనా సరే ఆ కోపాన్ని పోగొట్టేటటువంటి పని నేను చేస్తాను. దశరథుడు అంటాడు, దేవి నీవు కోరితే చంపకూడని వాడిని కూడా చంపివేస్తాను, అలాగే చంపదగిన వాడిని కూడా వదిలివేస్తాను. అలాగే నీవు అడిగితే బీదవాడిని ధనికుడుగా చేస్తాను, ధనికుడిని బీదవాడిగా చేస్తాను. ఏం కావాలో కోరుకో, ఎటువంటి అసాధ్యమైన పైన అన్నా సరే చెప్పు, చేస్తాను అని చెప్పంటాడు. అప్పుడు కైక, మహారాజా మీరు అటువంటి పనులేం చేయనవసరం లేదు. మీరు పూర్వం దేవాసుర సంగ్రామ సమయంలో నాకు ఇచ్చినటువంటి ఆ 2 కోరికలు, ఆ 2 వరాలు నాకు ఇప్పుడు అనుగ్రహించండి, అదే నేను కోరేది, దానికోసమే నేను అడిగాను అని చెప్పంటుంది. ఓ తప్పకుండా నువ్వు కోరిన కోరికలు ఎప్పుడైనా సరే తీరుస్తారన్నాను కదా, అడుగు అని చెప్పంటాడు దశరథుడు. అయితే అడుగుతాను వినండి అంటుంది. ఆ చెప్పు అంటాడు. మొట్టమొదటిది భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి. రెండవది రాముడు రేపు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోవాలంటుంది. ఆ కోరికలు 2 విని దశరథుడు దిగ్భ్రాంతి చెందుతాడు. దాదాపు మూర్ఛ వచ్చినంత పని అవుతుంది, విపరీతంగా కోపం వస్తుంది. ఆ కోపంతో ముందు కైకను తిడతాడు, తర్వాత ఆమె లొంగదు, బతువులాడుకుంటాడు. కైక ఇది నీకు తగదు, రాముడు కూడా నీ బిడ్డలాంటి వాడే కదా, ఇలా కోరుకోవచ్చా అని చెప్పి బతువులాడుకుంటాడు. అయినా సరే వినదు. అంతేకాదు ఇంకో మాట అంటుంది, మహారాజా మీరు కోరికలు నాకు వరాలు ఇచ్చారు, ఆ వరాలు తీర్చండి అని అడిగాను, మీరు సత్యసంధులైతే ఆ వరాలు నాకు ప్రసాదించాలి, నేను అడిగిన కోరికలు తీర్చాలి. నీ పూర్వీకులందరూ కూడా నీకు తెలుసు కదా, సత్యవాక్ పరిపాలన కోసం అని చెప్పి అనేక త్యాగాలు చేశారు. అంతేకాదు సముద్రుడు ఏం చేశాడు, సత్యవాక్ పరిపాలన కోసం, దేవతలకు ఇచ్చినటువంటి మాట కోసం నేను తెలియని కట్టను దాటి యువతలకి రాను అన్నాడు. ఆ వాక్య పరిపాలన, ఆ సత్యవాక్ పరిపాలనను మరి సముద్రుడు ఇప్పటికీ కూడా అమలు జరిపి ఆ తెలియని కట్ట దాటడం లేదు. అలా సత్యవాక్ పరిపాలన కోసం అనేక మంది అనేక పనులు చేశారు. మరి మీరేంది ఇలా చేస్తున్నారు అని చెప్పి కైక అడిగింది దశరథుని. కాంతారావు గారు, సముద్రాలు భూమి కంటే లోతైన ప్రాంతాల్లో కదా ఉంటాయి. ఎత్తుగా ఉన్న భూప్రాంతాల మీదకి లోతైన ప్రాంతంలోని సముద్రపు నీరు పైకి ఎలా వస్తుంది? రాలేదు కదా. మరి రామాయణంలో అలా రాయబడింది ఏమిటి సార్? ప్రహ్లాద్ గారు, ఇది రామాయణ రచనా కాలం నాటికి మన దేశీయులకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలియజేస్తుందండి. ఆ రామాయణ రచనా కాలంలో ఏమనుకుండేవాళ్ళు ప్రజలు, భూమి అంతా కూడా ఒక బలపరుపుగా ఉండేది, దాంట్లో సముద్రం అనేది అక్కడ ఉంది, దానికి యువతల చెలియల కట్ట అనే ఒక గీత గీయబడ్డది, ఈ గీతను దాటి రాను అని సముద్రుడు వాగ్దానం చేశాడని, దాని ప్రకారంగా ఆ గీత దాటి రాకుండా ఉన్నాడని అనుకున్నారు. కానీ ఇవాళ శాస్త్రం, ఇవాళ సైన్స్ ఏం నిరూపించింది, భూమి గుండ్రంగా ఉంటుంది. ఈ గుండ్రంగా ఉన్న దాంట్లో పల్లపు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చేరింది. అందువల్ల పల్లపు ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతాలకు ఈ సముద్రపు నీరు పైకి రాలేదు అనేటటువంటి విషయాన్ని ఇవాళ సైన్స్ నిరూపించింది. ఆ రామాయణంలో చెప్పబడిన ఆ విషయం ఏంటంటే, ఈ ఆనాటి శాస్త్ర పరిజ్ఞానం ఇంతవరకే ఉంది అనేటటువంటి తెలియజేస్తుందండి. ఇక రామాయణ కథలోకి వస్తాను. సరే, కైక
కోరిక కోరింది. దశరథుడు తిరస్కరిస్తే నువ్వు నీ పెద్దలందరూ కూడా, నీ పూర్వీకులందరూ కూడా సత్యవాక్ పరిపాలకులు కదా, మరి నువ్వు కూడా ఆ మార్గంలో పొమ్మంటుంది. అప్పుడు ఇక దశరథుడు మళ్ళా బతిమలాడటం మొదలు పెడతాడు. కైకాయుధునికి భావ్యం కాదు అని కొంతసేపు బతుకులాడుకుంటాడు, కొంతసేపు కోప్పడతాడు. కోపం తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. వాల్మీకి ఏం చెప్పారంటే, ఆ రకంగా కోపాలు, బ్రతుకులాడటాలు, మూర్చిపోవటాలు, మళ్ళా లేచి బతుకులాడుకోవటాలు, ఈ వీటితోటే ఆ రోజు రాత్రంతా కూడా గడిచిపోయింది. దశరథుడికి నిద్ర లేదు, కైకకు నిద్ర లేదు. తెల్లవారింది. తెల్లవారుతుండగానే వశిష్ఠుడు రాజ్యసభకు వచ్చాడు. అక్కడికి రాముడు కానీ దశరథుడు కానీ రాలేదు. సుమంత్రుని పిలిచి, నాయనా నువ్వు దశరథుడిని పిలుచుకురా అని చెప్పి పంపిస్తాడు. అతడు ఎక్కడున్నాడు అంటే కైక గృహంలో ఉన్నాడు అని తెలుస్తుంది. కైక గృహానికి వచ్చి మామూలుగా అతను రాజుల్ని కీర్తించేటట్లుగానే ఏదో వంజమాగదుల కీర్తన ఏదో చేయబోతాడు, నిద్ర లేపబోతాడు. అప్పుడు దశరథుడు పెద్దగా ఆపు అని అరుస్తాడు. సుమంతుడు ఆశ్చర్యపోతాడు, ఏం జరిగిందని. కైక సుమంతుడితో అంటుంది, నాయన కొన్ని కారణాల వల్ల మహారాజు గారు రాత్రి అంతా నిద్ర లేదు, అందుకని చికాకులో ఉన్నారు. నువ్వు ఆ స్తోత్ర పాఠాలన్నీ ఆపేసేసి మహారాజు గారి ఆజ్ఞ నెరవేర్చు అంటుంది. ఏం చేయమంటా అమ్మా అని అడుగుతాడు. నువ్వు పోయి వెంటనే రాముడిని పిలుచుకురా, రాముడితో దశరథ మహారాజు కొన్ని విషయాలు చెప్పాలి అంటుంది. అప్పుడు సుమంత్రుడు రాముడి కోసం అని చెప్పి వెళ్తాడు. ఈ లోపల అక్కడ రాజదర్బారులో వశిష్ఠుడు ఏం చేస్తాడు అంటే, పులి చర్మం, బంగారు కలశములలో నదుల నుండి 4 సముద్రముల నుండి తెచ్చినటువంటి నింపినటువంటి జలములతో వశిష్ఠుడు రాజదర్బారులో సిద్ధంగా ఉన్నాడండి. కాంతారావు గారు, భారతదేశానికి మీరు 4 సముద్రాలు అని చెప్పారు. మన దేశానికి 3 సముద్రాలే కదా, 3 వైపులా ఉంది. ఇంకోటి, ఆ 3 సముద్రాల నుంచి కూడా నీరు రాత్రికి రాత్రి అయోధ్యకి ఎలా తీసుకురాగలిగారు? సముద్రం నుంచి నీరు తేవాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పడతాయి కదా. అవునండి, మనకు భారతదేశం చుట్టూతా 3 సముద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ 4 సముద్రాలు, చతుస్సముద్ర వేళావలయిత భూఖండం, ఇలాంటి పదాలు మన యొక్క కావ్యాలలో అనేకసార్లు దొరుకుతూ ఉంటుంది. మనకు 3 వైపులా సముద్రము, 4వ వైపున హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉన్నాయి. ఇది ఆనాటి కవులకు కానీ శాస్త్రజ్ఞులకు కానీ ఉన్నటువంటి భూగోళ పరిజ్ఞానం అది అని మనం అనుకోవాలి. ఏదో అయోధ్య ఉంది, దానికి చుట్టూతో కొంత భూభాగం ఉంది, దానికి చుట్టూతో సముద్రాలు ఉన్నాయి అనేటటువంటి ఊహాగానాలు ఆనాటి కవులు చేశారు. ఇక్కడ వాల్మీకి మహాముని ఏం చెప్పాడు, ఈ నదుల నుండి 4 సముద్రాల నుండి తేబడినటువంటి ఈ జలములతోటి వశిష్ఠుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పారు. అంతకుముందు ఏం జరిగింది, అంతకు ముందు రోజే రామ, రేపు పుష్యమి నక్షత్రంలో, అంటే రేపే నీ యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని సభాసదులందరి ముందు రాముడితో అంటాడు. మరి రేపే నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు అనగానే మరునాటికల్లా ఆ 3 సముద్రాల నుంచి అయినా సరే నీరు రావటానికి కొన్ని నెలలు పడుతుంది కదా, మరునాటికల్లా ఎలా వస్తుంది? ఇది కవి యొక్క చాతుర్యంగా అనుకోవాలి తప్పితే, ఆనాటి శాస్త్ర పరిజ్ఞానం అంతవరకే ఉందనుకోవాలి తప్పితే వేరే విషయం కాదండి. సరే, సుమంత్రుడు వెళ్తాడు, రాముడి దగ్గరికి వెళ్తాడు. రామా, నిన్ను తండ్రి గారు రమ్మంటున్నారు అంటాడు. రాముడు వస్తాడు. రాముడు తండ్రికి నమస్కరిస్తాడు. ఆయన విచారంగా మొహం పెడతాడు, అంతేగాని ఏం మాట్లాడాడు. అప్పుడు కైకని అడుగుతాడు, అమ్మ ఏంది తండ్రి గారు విచారంగా ఉన్నారు, ఏంది తండ్రి గారు ఎందుకని ఇలా విచారంగా ఉన్నారు, దయచేసి నువ్వైనా సరే చెప్పు అని చెప్పి అంటాడు. అప్పుడు కైక రాముడితో అంటుంది, నాయన రామచంద్ర, నీ తండ్రి గారు నిన్ను ఒక ఆదేశం నీకు ఇదలుచుకున్నారు, కానీ ఆయన ఇవ్వలేక మౌనంగా ఉన్నారు, నన్ను చెప్పమన్నారు, నేను చెబుతున్నాను అంటుంది. ఏందమ్మా తండ్రి గారు ఆదేశం అంటాడు. ఏం లేదు నాయన, నీ తండ్రి గారు భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేయదలుచుకున్నారు, నిన్ను వెంటనే బయలుదేరి 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు, ఇది చెయ్యాలి రామచంద్ర అంటుంది. రాముడు ఏమాత్రం తొట్టుపడకుండా, అలాగేనమ్మా,
నేను తండ్రి గారి ఆజ్ఞను తప్పకుండా శిరసావగిస్తాను అని చెప్పి ద్వారం దగ్గర వేచి ఉన్నటువంటి లక్ష్మణుని తీసుకొని ముందుగా తల్లి కౌశల్య మందిరానికి వెళ్తాడు. కౌశల్య ఆనందంగా ఉంటుంటుంది, తన కుమారుడు యువరాజు కాబోతున్నాడు అని. అమ్మా, రాముడు స్పష్టంగా చెబుతాడు, అమ్మ తండ్రి గారు నన్ను వనాలకు బొమ్మన్నారు, నేను బయలుదేరుతున్నాను, నన్ను దయచేసి ఆశీర్వదించి పంపు అని అంటాడు రాముడు. అప్పుడు కౌశల్య దిగ్భ్రాంతి చెందుతుంది, ముందు మూర్చిపోతుంది, తర్వాత దాసి నీళ్లు తడిన తర్వాత లేచి, రామచంద్ర ఏమిటి ఇలాంటి పరిస్థితి అని చాలా సుదీర్ఘంగా ఆమె బాధను వాల్మీకి వర్ణిస్తాడు. రామా, నీవు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా? నీవు పుట్టకపోతే పిల్లలు లేరనే ఒకే దిగులు ఉండేది నాకు. కానీ నీవు పుట్టి నాకు అంతులేని దుఃఖాన్ని కలిగిస్తున్నావు. నాకు వివాహమై ఇక్కడికి వచ్చిన తరువాత నేను ఏనాడు సుఖపడలేదు. నా భర్త రాజైనా నేను ఏనాడు సుఖపడింది లేదు. అంతేకాదు, నీవు పుట్టినప్పటి నుండి ఈ 17 సంవత్సరాల కాలము, ఎంతకాలం? 17 సంవత్సరాల కాలం, అంటే రాముడు పుట్టేప్పటికీ 17 సంవత్సరాల కాలం అయిందని చెప్పి కౌశల్య చెబుతోంది. ఈ 17 సంవత్సరాల కాలము నా బాధలు తీరుతాయనే ఆశతోనే జీవిస్తున్నాను. కనీసము నీవు పట్టాభిషిక్తుడైన తర్వాతనైనా సుఖపడగలను అనుకున్నాను. ఆ ఆశ కూడా అడియాస అయిపోయింది నాయన. నా భర్త నన్ను ఏనాడు అందరితో సమానంగా ఆదరించలేదు. ముఖ్యంగా కైక, ఆమె దాసీలపాటి కూడా నన్ను చూడలేదు. ఇక రేపటి నుండి కైక నన్ను మరింత హీనంగా చూస్తుంది, నన్ను నిరంతరం నిందిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నిన్ను చూసుకొని ఈ బాధలు అవమానాలు భరించాను. ఈనాటితో ఆశ కూడా నిరాశ అయిపోయింది. నీవు రాజ్యాభిషిక్తుడు కావాలని ఎన్నో పూజలు వ్రతాలు చేశాను. ఏ దేవుడు నన్ను కరుణించలేదు, అన్నీ వ్యర్థమైపోయాయి అని చాలా బాధపడుతూ తన బాధనంతా కూడా రాముని ముందు వెళ్ళగక్కుతుంది. కానీ రాముడు మాత్రం, అమ్మా నేను తండ్రి ఆజ్ఞను పాలించడానికి అని చెప్పి వెళ్తున్నాను, నువ్వు అలా మాట్లాడద్దు, నన్ను ఆశీర్వదించి పంపు అని చెప్పి అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఈ సంభాషణ అంతా విని, అన్న తండ్రి ఆజ్ఞను పాలించమని చెప్పంటావు, తండ్రి కాముకత్వానికి లొంగిపోయి ఈ ఆదేశం ఇస్తే దాన్ని మనం అనుసరించడమైనా, దీన్ని తిరస్కరించు, నేను మహారాజు గారిని బంధించి నిన్ను రాజుని చేస్తాను అని చెప్పి అంటాడు. అంటే తప్పునైనా మహారాజు గారి నిర్ణయం అనేది ఇది ఒక దైవ నిర్ణయం. నన్ను వనవాసానికి పంపటం, భరతుని రాజుని చేయటం అనేది దైవ నిర్ణయం. దాన్ని నువ్వు కానీ నేను కానీ ఎంత మాత్రం వ్యతిరేకించకూడదు అంటాడు. మళ్ళా లక్ష్మణుని అంటాడు, అన్న దైవ నిర్ణయం అంటావేంది? ఒక్క నిమిషం ఆలోచించు. దేవుడు నిర్ణయం చేసింది ఏంటి? నిన్ను అడవులకు పంపించడం, భరతుని రాజుని చేయటం. ఇది దైవ నిర్ణయం అని ఎట్లా అంటావు? దేవుడికి ఎవరి మీద కూడా పక్షపాతం ఉండదు, అందరినీ సమానంగానే చూస్తాడు. అలాంటప్పుడు నిన్ను అడవులకు పంపడం అనే నిర్ణయం దేవుడు ఎందుకు చేస్తాడు? ఇది ఖచ్చితంగా కైక దశరథుల నిర్ణయమే. నేను దశరథ మహారాజును బంధించి నిన్ను రాజును చేస్తాను, నన్ను ఆజ్ఞాపించు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అప్పుడు రాముడు అంటాడు, నాయనా లక్ష్మణ, ఆజ్ఞాపించు అన్నావు కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దశరథ మహారాజు ఆజ్ఞకు కట్టుబడి ఉండు, నన్ను అడవులకు వెళ్ళనియ్యి అని చెప్పి అంటాడు. ఇంకా లక్ష్మణుడు ఏం మాట్లాడలేకపోతాడు. అప్పటిదాకా గంభీరంగా ఎక్కడ తన యొక్క మనస్సులో ఉన్నటువంటి బాధను వెలిపించకుండా ఉన్న రాముడు సీత మందిరానికి వెళ్తాడు. అక్కడ ఆయన ముఖంలో విచారం కనిపిస్తుంది. సీత అడుగుతుంది, ఆర్యపుత్ర, ఎందుకని మీరు ఈ రకంగా విచారంగా ఉన్నారు? మీకు పట్టాభిషేకం జరగబోతోంది, ఇది సంతోష సమయం, మీరు విచారంగా ఎందుకున్నారు అంటే, అప్పుడు రాముడు అంటాడు, సీత, నన్ను తండ్రి గారు ఈరోజే అడవులకు వెళ్ళమన్నారు. ఆయన తండ్రి గారి కోరికను తీర్చడం కోసం అని చెప్పి నేను ఈరోజే అడవులకు బయలుదేరుతున్నాను అంటాడు. సీత వెంటనే, రామచంద్ర, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దాన్ని నేను కాదను, కానీ నాదో కోరిక, నువ్వు అడవులకు పోయేటప్పుడు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అంటుంది. రాముడు అంటాడు, అడవులకు నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే సుఖంగా ఉండు, ఇక్కడే అత్తమామలకు సేవ చేసుకుంటూ భరతునితోటి చాలా ఆదరంతో గౌరవంతో మెలుగుతూ నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. కానీ సీత అంటుంది,
స్త్రీకి భర్త ఎక్కడుంటే సుఖాల్లో కానీ కష్టాల్లో కానీ భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటాం, భర్తను అనుసరించడం అదే విధి అని నా తల్లి లాంటి వాళ్ళందరూ నాకు చెప్పారు, కాబట్టి నేను నీ వెంట వస్తాను అంటుంది. రాముడు వద్దంటాడు. సీత ఏడుస్తుంది, నన్ను రాని అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు రాముడు సంతోషించి, సీత నిన్ను కేవలం పరీక్షించడానికే ఈ రకంగా మాట్లాడారు, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా వస్తానంటే, అలాగే బయలుదేరు అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణుడు కూడా, రామచంద్ర నేను కూడా మీతో వస్తాను అడవులకు, నీకు సేవలు చేసుకుంటూ ఉంటాను అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణ నువ్వు రావద్దు, ఇక్కడ భరతుడు రాజు అవుతాడు, నీ తల్లిని కానీ నా తండ్రిని కానీ తల్లిని కానీ సరిగ్గా చూడ్డు, నువ్వు ఉండేట్లయితే కాస్త వాళ్ళని సుఖంగా ఉంచగలవు, నువ్వు ఎక్కడే ఉండమంటాడు. లక్ష్మణుడు అంటాడు, అన్నా నువ్వు అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు, నీ పరాక్రమానికి భయపడి నువ్వు ఎక్కడ ఉన్నా కానీ రాముడు ఉన్నాడు, పరాక్రమవంతుడున్నాడు అని పరాక్రమానికి భయపడి నీ తల్లిని కానీ నా తల్లిని కానీ భరతుడు ఏమీ చెయ్యడు. అంతేకాదు రామచంద్ర, కౌసల్యకు 1000 గ్రామాలు ఆమె పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న ఆస్తి ఉంది. ఆ 1000 గ్రామాలతోటి ఆమె 1000 మందినైనా పోషించగల సమర్థురాలు, కాబట్టి ఆమెకు ఆర్థికంగా కూడా ఇబ్బంది లేదు, నన్ను అనుగ్రహించు నీతో రావటానికి అంటాడు. అప్పుడు రాముడు సరే నాయన నువ్వు కూడా అరణ్యానికి రా అంటాడు. సరే ముగ్గురు అడవులకు వెళ్ళటానికి అని చెప్పి ముగ్గురు నిర్ణయించుకుంటారు. వెళ్ళబోయే ముందు రాముడు ఒక పని చేస్తాడు, తనకున్నటువంటి నగదు ఆవులు బంగారం ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేస్తాడు. ఆ బ్రాహ్మణులకు దానం చేసే సమయంలో త్రిజటుడు అనే ఒక బ్రాహ్మణుడు వస్తాడు. రామచంద్ర నాకు గోవులు కావాలి అంటాడు. రాముడు పరిహాసంగా, స్వామి ఇదిగో ఈ బల్లెని తీసుకోండి, మీరు ఎంత దూరం విసరగలిగితే ఆ మేరకు ఆక్రమించేటటువంటి స్థలంలో ఎన్ని గోవులు పడతాయో అన్ని గోవులను మీకు దానం ఇస్తారంటాడు. అప్పుడు త్రిజనుడు ఆ బల్లెన్ని విసిరివేస్తాడు. అవి సరియు నది ఒడ్డు దాకా బల్లెం పోతుంది. రాముడు ఆ ప్రదేశం అంతా నిండేటటువంటి వేలాది గోవులనిచ్చి ఇంకో మాట వింటాడు, బ్రాహ్మణోత్తమ నేను పరిహాసానికి అన్నాను కానీ నా ఆస్తి అంతా ఎవరిది, నా సంపద అంతా ఎవరిది, బ్రాహ్మణుల కోసమే, కాబట్టి మీకు ఇంకా కావాలంటే అడగండి ఇస్తాను అంటాడు. కాదు రామచంద్ర నేను సంతృప్తుడైనాను అని చెప్పి త్రిజనుడు వెళ్ళిపోతాడు. అప్పుడు సీతారామ లక్ష్మణులు బయలుదేరి దశరథుడి దగ్గరికి వచ్చి, తండ్రి మాకు అనుమతి ఇవ్వండి, వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అంటాడు. దశరథుడు ఏం మాట్లాడాడు, ఏడుస్తూ ఉంటాడు చెప్తే ఏం మాట్లాడు. అక్కడే ఉన్నటువంటి మంత్రి అయినటువంటి సుమంత్రుడు మరొక్కసారి కైకకు చెప్పి చూస్తాడు, నయానా భయానా చెప్పి చూస్తాడు, ఏం చెప్పినా సరే కైక మారదు. అప్పుడు దశరథుడు అంటాడు, సుమంత్ర ఈమె మూర్ఖురాలు, ఈమె ఎవరు చెప్పినా సరే వినదు, ఇక ఆమె యొక్క కోరిక నెరవేర్చాల్సిందే, రాముడిని అడవులకు పంపడానికి నువ్వు పోయి రథాన్ని తీసుకురా. అంతేకాదు రాముడికి అడవిలో ఉండేటప్పుడు ఆయన అక్కడ ఆ రాముడికి తోడుగా ఉండటానికి వాద్యకారులను నర్తకులను వేశ్యలను ఏర్పాటు చెయ్యి, అతనికి అవసరమైనటువంటి ధనధాన్యాలన్నీ కూడా వెంట పంపు ఏర్పాటు చెయ్యి అని చెప్పి దశరథుడు తన మంత్రి సుమంత్రుడితో అంటాడు. కానీ వెంటనే కైక అంటుంది, మహారాజా రాముడిని వనవాసానికి వెళ్ళమంటున్నాను, అక్కడ వేరే ఒక చిన్న రాజ్యాన్ని వెళ్తానికి కాదు, అందులో వాద్యకారులు వేశ్యలు నృత్యకారులు వీళ్ళందరినీ పెట్టుకొని ధనధాన్యాలు పెట్టుకొని సుఖించడానికి కాదు, కాబట్టి వీళ్ళందరినీ పంపడానికి వీల్లేదు అంటుంది. అంటే దశరథుడు ఏం చెయ్యలేక సరేనంటాడు. కానీ వశిష్ఠుడు మాత్రం, అమ్మ నువ్వు రాముడిని అడవికి వెళ్ళమన్నావు, సీత మాత్రం నువ్వు వనములకు వెళ్ళని కోరలేదు, ఆమె ఇష్ట ప్రకారంగా వెళ్తోంది, అందువలన సీత ఈ 14 ఏళ్ళు ఉండేటప్పుడు ఆమెకు కావలసినటువంటి పట్టు వస్త్రాలు నగలు ఇవన్నీ తీసుకెళ్తుంది, ఆటంకపరచకు అంటాడు. సరేనంటుంది కైక. అప్పుడు సుమంతుడు రథం తీసుకొస్తాడు, దాంట్లో సీతకు కావలసినటువంటి పట్టు వస్త్రాలు ఆభరణాలు అన్నీ పెడతారు. ఆమె ఒక పట్టు వస్త్రాన్ని నగలను ధరిస్తుంది. అంతేకాదు ఆ రథంలో రామలక్ష్మణులకు కావలసినటువంటి ఆయుధాలు కత్తులు ఇవన్నీ కూడా రథంలో పెడతారు. సీతారామ లక్ష్మణులు ఆ రథం ఎక్కుతారు, రథం సాగిపోతూ ఉంటుంది. దశరథుడు కౌసల్య సుమిత్ర వీళ్ళందరూ కూడా బాధపడి ఆ రథం వెంట పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడు మంత్రులు అంటారు,
ఎక్కడికైనా దూరదేశం వెళ్ళేటటువంటి వాళ్ళకి కొంత దూరమే వెళ్ళాలి తప్పితే ఎక్కువ దూరం వెళ్ళకూడదు మహారాజా, మీరు ఇక్కడ ఆగిపోండి అంటాడు. అప్పుడు దశరథుడు ఆగిపోతాడు, వెనక్కి వచ్చేసేస్తాడు, కౌశల్య గృహానికి వస్తాడు. అక్కడ సుమిత్ర కూడా వస్తుంది. సరే, వాళ్ళు ముగ్గురు కూడా బాధపడుతూ ఉంటారు. ఈ రథము ముందుకు సాగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే శ్రీరామచంద్రుడి యొక్క వనవాస ప్రారంభం వరకు చెప్పుకున్నాం. తరువాతి రామాయణ గాథను తరువాత